వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఎక్కడా? ఇంతకు ఆమె ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా లేక చెన్నైకి షిఫ్ట్ అయిపోయారా? అధినేత విజయవాడ వచ్చినా ఎందుకు కలవలేదు? పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా రోజా? ఇంతకు ఏ పార్టీ వైపు ఆమె చూస్తున్నారు? బీజేపీ, జనసేన లేకుంటే మరి ఏదైనా ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారా? ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులను ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఈ ఎన్నికలలో దారుణ ఓటమి తర్వాత రోజా ఎక్కడా కనిపించడం లేదు. ఫ్యామిలీతో కలిసి ప్యారిస్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం రోజా వైసీపీని వీడే యోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పుట్టినింటి నుండి మెట్టినిళ్లకు షిఫ్ట్ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్తగా స్థాపించిన ఒక తమిళ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. ఇంతకు రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి. ప్రస్తుతం మాజీ మంత్రి రోజా పరిస్థితి కూడా అదే. గడిచిన 10 ఏళ్లు వైసీపీ నేత, మాజీ మంత్రి నటి రోజాకు స్వర్ణయుగం. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యేవారు. దీంతో ఫ్యాన్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అయ్యారామె. ఆ మాటలే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వరించేలా చేశాయి. అఫ్కోర్స్ రాజకీయాలన్నాక ఒడిదుడుకులు తప్పవనుకోండి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పలుమార్లు జగన్ మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఇంత జరుగుతున్న రోజా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కనీసం అధినేతను సైతం కలవలేదు. మీడియా ముందుకు కూడా రాలేదు మాజీ మంత్రి రోజా. కారణాలు ఏమైనా అనుకోండి, ఆమె సైలెంట్గా ఉండడాన్ని గమనించిన పార్టీ నేతలు రోజా పార్టీ మారే అవకాశం ఉందని చర్చించుకోవడం మాత్రం మొదలైంది. ఇంతకీ మాజీ మంత్రి రోజా ఏ పార్టీలోకి వెళుతున్నారు? టీడీపీనా లేక జనసేన? ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. ఈ 2 పార్టీలపై విరుచుకుపడిన రోజా అటువైపు వెళ్లరని అంటున్నారు. పొరుగు రాష్ట్రంపై కన్నేసిందని చెబుతున్నారు. అదే తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి పెట్టారని ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. రీసెంట్గా తమిళనాడులో నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టారు. పార్టీ జెండాను కూడా రివీల్ చేశారు. తమిళనాడు రాజకీయాలనగానే రీజనల్ పార్టీలదే ఆధిపత్యం. ఇప్పటికే అక్కడ అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే పార్టీలున్నాయి. ఇప్పుడు కొత్తగా విజయ్ పార్టీ. ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో కాస్త ఫేమ్ ఉన్నవారిని పార్టీలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కర్చీఫ్ వేసిందన్నది నేతల మాటల వెనుక సారాంశం. మరోవైపు రోజా తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. పైగా ఆమె భర్త సొంతూరు కూడా తమిళనాడు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కడ అడుగు పెట్టాలని ఆలోచన చేస్తున్నారట. మరి తమిళ తంబిల్ని ఈమె ఆకట్టుకుంటారా అన్నదే అసలు పాయింట్. అన్నట్టు ఆ మధ్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఏపీకి వచ్చినప్పుడు ఆయనపై విరుచుకుపడ్డారామె. ఆ సమయంలో తమిళ తంబిలు ఈమెపై కాసింత ఆగ్రహంగా ఉన్నారు. ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లోకి వెళితే తమిళ ప్రజలు రోజాను ఆదరిస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. మరి రోజా ప్రయత్నాలు ఫలిస్తాయా? ఏపీలో హవా నడిపించిన రోజా తమిళనాడులో కూడా చక్రం తిప్పుతారా అన్నది చూడాలి.